రుగ్మతులను శుద్ధి చేయడం. ఎందుకంటే యోగా చేయాలంటే, మెడిటేషన్ చేయాలంటే ఆసన సిద్ధి కావాలండి. కూర్చోగలగాలండి. వెన్ను నిటారుగా ఉండాలండి. వివిధ నొప్పులతో బాధపడుతూ మెడిటేషన్ చేయడం కానీ, యోగా క్రియలు చేయడం కానీ కుదరదండి. కాబట్టి ముందుగా కాయశుద్ధి చేస్తాం. ఈ కాయశుద్ధి అనేది నాడీ స్టిమ్యులేషన్ ద్వారా, మర్మ ద్వారా బ్లాక్స్ ఓపెన్ చేస్తూ ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో, ఏ ప్లేస్ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా జరిగేటట్టు చూసి న్యాచురల్గా క్లియర్ చేస్తామండి. ఇక్కడ మందులు కానీ పైన మసాజులు కానీ ఏమీ ఉండదండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు అట్లే ఉంటుందండి. ఇక రెండో పార్ట్ వచ్చి ప్రాణశుద్ధి అండి. ప్రాణశుద్ధి అంటే శ్వాస శుద్ధి అండి. మీకు శ్వాస మార్గంలో ఏదైనా ఇబ్బందులుంటే, బ్లాకులుంటే వివిధ క్రియల ద్వారా, శ్వాసక్రియల ద్వారా వాటిని క్లియర్ చేపిస్తామండి. తర్వాత మనఃశుద్ధి అండి. నెగిటివ్ థాట్స్ కానీ, స్ట్రెస్ కానీ, స్ట్రెస్తో బాధపడుతుంటారు కదండి. ఆ మనస్సు అని, ముఖ్యంగా మనస్సు అనేది మాయం చేయడం అండి. మనస్సుని మాయం చేసి చివరిది ఆత్మ సాక్షాత్కారం పొందడం అండి. అదేనండి టార్గెట్. ఇది అనమాట ఈ సిద్ధ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కూడా ఎప్పుడు అంటే, నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి కేవలం ఆఫ్టర్ స్కూల్ అవర్స్, బిఫోర్ స్కూల్ అవర్స్ అండి. పొద్దున్న ఇద్దరు, సాయంత్రం ఇద్దరికి మాత్రమే ఇక్కడ కాయశుద్ధి చేస్తున్నానండి. చాలామంది నాకు హెల్త్ సరిలేదు, నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని వచ్చి ఇక్కడ ఆ కాయశుద్ధి అంటే ఆ నొప్పులు పోగొట్టుకునేసి మళ్ళీ వాళ్ళ ఇష్టానికి ఎంజాయ్ చేస్తుంటారండి. అది తప్పండి. అది అలాంటి వారు ఇక్కడికి రాకండి ప్లీజ్. మీరు ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సిద్ధ యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలండి. మీ జీవితంలో ఒక భాగం చేసుకుంటే మీ లైఫ్ ఆనందభరితంగా ఉంటుందండి. సంతోషంగా ఇచ్ఛాశ్వాస వదిలేస్తారండి. అంత గొప్పదండి ఈ సిద్ధ యోగా అనేది. మీకు ఇంకా వివరంగా తర్వాత వీడియోలో నేను చెప్తాను సిద్ధ యోగా గురించి. కాల్స్ ఎక్కువైపోయినాయండి నాకు ఈ నొప్పి ఆ నొప్పి. నేను స్కూల్లో క్లాసుల్లో ఉన్నప్పుడు నేను ఫోన్ తీయనండి. వాట్సాప్లో తిడతా ఉన్నారండి, మొబైల్స్ కాల్స్ తీయట్లేదు. ఫేస్బుక్ కామెంట్స్లో తిడతా ఉన్నారండి. ఇది ముఖ్య విషయం అండి. నేను క్లాసులో ఉన్నప్పుడు కాల్స్ తీయను. మీరు కాల్స్ చేసేవాళ్ళు ఈవినింగ్ 9 తర్వాత చేయండి. నమస్కారం అండి. ఇంకా విషయాలు నేను వేరే వీడియోలో మీకు తెలియజేస్తాను. నాకు కాల్స్ చేసేవాళ్ళు మాత్రం 9 తర్వాత చేయండి. నేను స్కూల్లో క్లాసులో ఉన్నప్పుడు మాత్రం నేను ఏ కాలు అటెంప్ట్ చేయను. ధన్యవాదాలండి.